డీసెట్ ప్రిపరేషన్ సిరీస్‌లో ఈరోజు నుంచి తెలుగు స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ కూడా దీన్ని ఫాలో అయ్యి బెనిఫిట్ పొందుతారు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా పాస్ ఆన్ చేస్తారని ఆశిస్తూ వి స్టార్ట్ విత్ తెలుగు. రైట్. వాగాను శాసనుడు అను బిరుదు గల్ల ప్రాచీన కవి. మొదటి తిక్కన్న, రెండవది నన్నయ్య, మూడోది ఎర్రన్న, నాలుగోది శ్రీనాథుడు. మీరు చూసినట్టయితే మీ అందరికి కూడా ఐడియా ఉంది, గెస్ చేయండి. సో నన్నయ్యను మనము వాగాను శాసనుడు అంటాము. రైట్. అదేవిధంగా రెండో ప్రశ్న, 4 ఎకరాలనే పదము ఈ సమాసానికి ఉదాహరణ. అవాయి భావము, బాహురిహి, ద్విగు ద్వంద్వము. సో ఒకసారి చూడండి, ఆన్సర్ గెస్ చేయండి మీరందరు కూడా. అలోపు విల్ గో ఫర్ ద ఆన్సర్. ద్విగు సమాసము. రైట్. నెక్స్ట్ వచ్చేసి మూడో ప్రశ్న, వసుదైక అనే పదాన్ని విడదీయ వచ్చే పదాలు. వసు ప్లస్ దైక, వసుధ ప్లస్ ఇక, ఇసుదై ప్లస్ అక, వసుధ ప్లస్ ఏక. చూడండి, ఇది మనము ఈ పదాన్ని విడదీయగా ఏ పదాలు వస్తాయి అన్న దాని మీద గెస్ చేయండి. సో ది ఆన్సర్ వసుధ ప్లస్ ఏక. రైట్. దీపం అనే ప్రకృతి పదానికి వికృతి. మొదటిది ఆప్షన్ దివ్వే, రెండవది దీవెన, మూడవది ధూపం, నాలుగవది దీపం. చూడండి, దీంట్లో ఈ పదానికి ప్రకృతి ఏది అన్నది మీరు గెస్ చేయండి. గెస్ చేయగలుగుతున్నారా? 10th వరకు మనము తెలుగు మీద మంచి పట్టున్నట్టయితే, 10th మీద తెలుగులో మీకు మంచి ఉపాధ్యాయులు మీకు ఇవన్నీ నేర్పినట్టయితే ఎగ్జామ్లో మీకు ఏ ఇబ్బంది లేకుండా వీటిని మీరు చెప్పగలుగుతారు. సో ఆన్సర్ ఈస్ దివ్వే. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఐదోది, వస్త్రం, ఆకాశం అనే నానార్థాలు గల పదము. రైట్. ఘనం మొదటి ఆప్షన్, అంబరం, విసిమి, నగం 4. సో నానార్థాలు. ఓకే. దీన్ని ఒకే మీనింగ్ గల, అంటే సేమ్ మీనింగ్ గల వాటిని నానార్థాలు అంటాం. ఓకే, సినోనిమస్. రైట్. జవాబు టు అంబురం. రైట్. ఆరోది వచ్చేసి ప్రశ్న, ధరణి, పుడమి అనే పర్యాయ పదాలు గల పదము. దానికి అదిరి, వృష్టి, సుధా, ఊర్వి. చెప్పండి, ఏముండొచ్చు? జవాబు ఉర్వి. అంటే భూమి గురించి. ధరణి, పుడమి, ఉరివి. రైట్. నాగార్జున సాగరం ప్రపంచ పదులు విశ్వాంబర వంటి కావ్యాలను రచించిన ప్రసిద్ధ కవి ముకురాల రామారెడ్డి, రాష్ట్రపతి కృష్ణమాచార్య, సి నారాయణ రెడ్డి, వేముగంటి నరసింహాచార్యులు. అందరూ ఈజీగా గుర్తించవచ్చు. ఇది సి నారాయణ రెడ్డి, తెలంగాణ కవి. నెక్స్ట్ వచ్చేసి ఉడుం పట్టు, నూరిపోయి అనే పదాలు ఈ భాషలో ఈ కోవకు చెందినవి. జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, సూక్తులు ఉండొచ్చు. జాతీయాలు. రైట్. 1996లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి నివ్వాలిగా విప్లవ డాంకా అనే గేయ సంకలనాన్ని రచించిన కవి డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి, ఆచార్య రుక్నుద్దీన్, మామిండ్ల రామగౌడ్, గంగుల సాయిరెడ్డి. ఆన్సర్ వచ్చేసి ఆచార్య కె రుక్నుద్దీన్. 10వ ప్రశ్న, లోపలికి రావచ్చు అనే వాక్యము ప్రార్థనార్థకము, నిషేధార్థకము, అనుమత్యార్థకము, సామర్థ్యార్థకము. ఏముండొచ్చు ఆన్సర్? మూడోది అనుమత్య అర్థకం, అంటే మనం అనుమతి తీసుకుంటున్నాం. రైట్. ఇది. సో ఈ తెలుగులో సిరీస్ చేయడానికి చాలా మనం సమయం తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆదరించి అదేవిధంగా దీన్ని ఉపయోగించుకొని మీరు డీసెట్లో సక్సెస్తో ఆశిస్తూ హోప్ దట్ యూ విల్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్. మీ మిత్రులకు పంపిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ రివాలా.